దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బహుజన ఉద్యమంగా నిర్మాణం చేయడానికి ఒక 13 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు విశాఖపట్నం వైపు మేము రావడం జరిగింది. రేపు మా రాష్ట్ర ప్రతినిధుల సదస్సు కూడా నానక్ చంద్ రత్తు మినీ అసెంబ్లీ హాల్లో విశాఖపట్నంలో జరుగుతుంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు దాటిపోయినా కూడా ఈ దేశంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల్లో ఉండబడేటటువంటి పేదలు, ఈ వర్గాలకు ఈ ప్రభుత్వాలు ఏం చేయలేదనే విషయము చాలా సుస్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో రోజు రోజుకు పేదరికం పెరిగిపోతుంది. కులం తాలూకు, మతం తాలూకు హింస రోజు రోజుకు అధికమవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఏదైతే భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనేటటువంటి సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలని ప్రభుత్వాలు పూర్తిగా తుంగలో తొక్కి ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కుల పెట్టుబడిదారులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్లనే దేశంలో రోజు రోజుకు పేదరికం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, కుల వివక్ష వేరే ఆధునిక రూపాలలో విశృంఖలంగా ఈరోజు విజృంభిస్తూ ఉంది. అదేవిధంగా ఏ రంగాన్ని తీసుకున్నా మౌలిక రంగాల్లో పెద్దగా మార్పు ఎక్కడ మనకు కనిపించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఒక కొత్త విప్లవానికి నాంది పలకాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో పేద ప్రజల మెజారిటీ వర్గాల 85% ఉన్నటువంటి పేద ప్రజల అజెండా అనేది ఒకప్పుడు సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి విప్లవకారులు మాట్లాడేవారు. సాయుధ పోరాటం మీద నిషేధం విధించిన తర్వాత, సాయుధ పోరాటాన్ని అణచివేస్తూ వచ్చిన తర్వాత, సాయుధ పోరాటానికి గలం లేకుండా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఒక గొప్ప ఉద్యమం దళిత మహాసభ. ఈ కులం పేరుతో ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత దళిత మహాసభ అనేది కూడా ఒక సంక్షోభంలోకి నెట్టబడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన దళిత ఉద్యమం అనేది ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకు మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పేదలకు వ్యతిరేకి, ఆయన పెత్తందారుల కొమ్ము కాస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడారు. దళితుల్ని 108 మందిని వివిధ సంఘటనల్లో చంపేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఆయన ఏ ఇష్యూ మీద కూడా స్పందించలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా నాయకులు కూడా మాట్లాడారు. అదేవిధంగా 6,000 మంది పైన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీల మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పి, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా విషయాల మీద మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని, మీ మీద ఇంతకుముందు దాడులు చేసిన వాళ్ళని, మీ మీద ఇంతకుముందు విమర్శలు చేసిన వాళ్ళని, సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు కదా. మరి 108 మంది దళితులను చంపారని మీరే చెప్పారు కదా, వాటి మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడం లేదు అని నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని లేదా కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతాను. అదేవిధంగా 6,000 మంది మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి మీరే చెప్పారు కదా. 6,000 తప్పుడు కేసుల్ని ఎత్తివేయడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా సప్లా నిధులు 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. మీరు కూడా అదే కదా చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం,
ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి వీలుగా రాష్ట్రంలో విస్తృతంగా ఒక ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రచారం చేయడానికి ఈరోజు భారతీయ అంబేద్కర్ సేనగా మేము రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ఉన్నాం. మా లక్ష్యం కుల నిర్మూలన, రాజ్య సామ్యవాదం. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి విముక్తి లభించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల జాడ్యం పోవాలి, అందుకు కుల నిర్మూలన జరగాలి. ఈ దేశంలో ఉన్న పేదరికం అంతం కావాలి, పేదరికం అంతం కావాలంటే స్టేట్ సోషలిజం అనేటటువంటిది రావాలి అని చెప్పి పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆ మార్గంలో ఒక కొత్త ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఏదైతే అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన, రాజ్య సామ్యవాదం ఉందో వాటిని సాధించడం ద్వారా సాంఘిక ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి భారతీయ అంబేద్కర్ సేన తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడికి విశాఖకు వచ్చి మీతో మీట్ కావడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం, అయ్యా ఈ రాష్ట్రంలో అపారమైన అటవీ సంపద ఉంది, అపారమైనటువంటి తీర ప్రాంతం ఉంది, అపారమైన ఖనిజ సంపద ఉంది. ఇవన్నీ కేవలం మీరు పెట్టుబడిదారి కులాలకి, ఆధిపత్య కులాలకి దోచిపెట్టే పనిలో ఉన్నారే తప్ప పేదవాళ్ళకి ఏమాత్రం న్యాయం చేయడం లేదు. అన్నింటిలో కూడా క్వారీలు, గనులు, ఖనిజ సంపద, అదేవిధంగా భూముల పెంపకాల్లో అన్నింటిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 85% మీరు కేటాయించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కేటాయించే భూముల్లో ఎక్కడైనా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి, మైనారిటీలకి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చే పరిస్థితి ఉందా, ఇచ్చిన పరిస్థితి ఉందా? లేనే లేదనే చెప్పుకోవాలి మనం. కాబట్టి ఈ పరిశ్రమల పేరుతో ఇచ్చే భూముల్లో కానీ, వివిధ కంపెనీల పేరుతో ఇచ్చే భూముల్లో కానీ మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మద్యం దాగి చనిపోయే వాళ్ళు, మద్యానికి బానిసై తమ శ్రమని రక్తం పోసి సంపాదించినటువంటి డబ్బుని మద్యానికి ఖర్చు చేస్తున్న వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. మరి మద్యం షాపుల టెండర్లలో ఎందుకు ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్పారు. మీరు వచ్చే ముందు నిరుద్యోగ భృతి అన్నారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆడవాళ్ళకి 1500 డబ్బులు అన్నారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అదేవిధంగా అమ్మఒడి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చాలా అందంగా చెప్పారు. అప్పుడు ప్రజల్ని నమ్మించారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. చాలా సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద ఇంతకుముందు ఎవరైనా దూషించిన వాళ్ళని, వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళని, వాళ్ళ కార్యాలయాల మీద రాళ్ళు వేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, పేదవాళ్ళకి ఇచ్చిన మాటలు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర సంపదలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి వాటా కావాలి. ఈ రాష్ట్ర వనరులన్నింటిలో మాకు వాటా కావాలి. వాటా ఇవ్వకపోతే ఈ దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వాలకు సామర్థ్యం లేదని చెప్పి రుజువైంది. కాబట్టి అంటే 7 దశాబ్దాలు దాటిన పేదరికం పోలే, నిరుద్యోగం పోలే, కులహింస పోలే, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు పోలేదు. కాబట్టి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్తోమత, అర్హత, ప్రతిభ, సామర్థ్యం ఈ ప్రభుత్వాలకు లేదు. కాబట్టి ఈ దేశాన్ని బహుజనులైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పరిపాలించినటువంటి చారిత్రక అవసరం ఏర్పడింది. ఆ అవసరానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉండే పేదలు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఐక్యమై ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాం. జై